అరెబర్దం అంతలేని గ్రామీణ భారతీయ అడవిలో చంటి అనే చిన్న నాజూకు జింక అన్వేషణకి, కొత్త మార్గాలకి చాలా ఇష్టపడేది. ఒకరోజు నది ఒడ్డున తిరుగుతూ చంటికి చప్పట్లు వినిపించాయి. వాటి మధ్య ఒక మృదువైన గొంతు, ఏనుగు ముక్కు ధ్వని. చూడగా ఒక చిన్న ఏనుగు, గిరి, బురదలో చిక్కుకుని భయంతో తడిలాడు. అతని చిన్న కాళ్ళు బురదలో మునిగి బయటికి రాలేకపోయాడు. చంటి తన చిన్న శరీరంతోనే ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఒక తాడును తన పళ్లతో పట్టుకుని గిరి ముక్కుకు చుట్టాడు. బలమైన ప్రయత్నంతో తెలివిగా ఆలోచించి గిరిని బురద నుంచి బయటకు లాగాడు. గిరి తన పెద్ద పెద్ద కన్నులతో చంటిని చూడగా ఆనందంతో ఒక ముద్దైన ముక్కు శబ్దం చేశాడు. ఆ రోజు నుంచే వాళ్ళిద్దరూ విడిపోలేని మిత్రులయ్యారు. చంటి గిరికి అడవిలో దాచిన బెర్రీ పచ్చలను చూపించాడు. గిరి చంటిని ఉన్నతంగా ఉన్న ఫలాలకు చేర్చాడు. వారు నీటిలో ఆడారు, లోయల్లో పరుగెత్తారు, వర్షంలో సంతోషంగా నాట్యం చేశారు. వారి రోజులు నవ్వులతో, కొత్త అన్వేషణలతో, గాఢమైన మైత్రితో నిండి ఉండేవి. ఆ మైత్రి ప్రతి క్షణంలో బలపడుతూ పోయింది. కాని ఒకరోజు గిరి కుటుంబం అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు అతను తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. వీడ్కోలు కంటిని తడిచింది. చంటి తన పెద్ద మిత్రుడిని అడవిలోకి మెల్లగా వెళ్ళిపోతూ చూశాడు. నెలలు గడిచాయి. ఒక విపరీతమైన ఎండాకాలంలో అడవి భయంకరంగా కష్టపడ్డది. వాగులు ఎండిపోయాయి, జంతువులు నీటికోసం దిక్కుతోచని పయనంలో పడిపోయాయి. ఇప్పుడు పెద్దవాడైన చంటి తన జింకల గుంపును తీసుకుని ఒకపాటి నీటికుంట వైపు నడిపించాడు. గిరితో కలిసి చూసిన జ్ఞాపకమున్న చోటు. కాని వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ నీటికుంటను హైనాల గుంపు కాపాడుతుండింది. అవి గుర్రుమనుతూ ఏ జంతువు దగ్గరకు వెళ్లకుండా భయపెట్టసాగాయి. చంటి గుంపు వెనక నిలిచింది, అశక్తంగా. అప్పట్లోనే అడవిని కంపించేలా ఏనుగుల ముక్కు శబ్దాలు వినిపించాయి. గిరి వచ్చాడు, ఇప్పుడు పెద్దగా, బలంగా, తన ఏనుగుల గుంపుతో కలిసి. అతను ఏకాగ్రతగా ముందుకు దూకాడు. హైనాలు భయంతో పరుగులు తీశాయి. ఏనుగులు పరిసరాలను శుభ్రం చేశాయి. గిరి చంటివైపు ఒక ప్రేమపూర్వక చూపుతో చూశాడు. అతనికి అంతా గుర్తుంది. గిరి తల వంచి తన ముక్కుతో చంటిని ఆహ్వానించాడు. జింకల గుంపు ముందుకు వెళ్లి నీళ్లు తాగింది. నీరు చిందింది, ఆనందం తిరిగింది, జీవితం మళ్లీ ప్రవహించసాగింది. చంటి అండ్ గిరి ఇద్దరూ పక్కపచ్చంటి గిరి ఇద్దరూ పక్కపక్కన నిలబడి చూశారు, గర్వంగా, మళ్లీ కలిసిన సంతోషంతో, స్నేహం మరియు దయతో బలపడిన బంధంగా. అడవిలోని అతి కఠిన సమయంలో ఒక చిన్ననాటి మైత్రి ఎంతో మందికి ప్రాణదాతగా మారింది.